వైఫై స్పీడ్ ఎంతో ఏంటో కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. ఓకేనా, ఈరోజు టైం వచ్చేసి 12:54 టైం నైట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నేను అయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యూజ్ చేస్తున్నాను. మీరు నాకు ఎంత వస్తుంది, అసలు రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ ఎంత స్పీడ్ అయితే వీళ్ళు కంప్లీట్గా ఇస్తున్నారు లేదా అని రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. కంప్లీట్గా వాచ్ చేయండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దీని మీద గో మీద క్లిక్ చేస్తున్నా. ఇదైతే మాత్రం స్పీడ్ టెస్ట్ బై ఆక్లా వాళ్ళది స్పీడ్ చూడండి. 100 Mbps/s, 100 Mbps కన్నా ఎక్కువ చూపిస్తుంది. ఇది ఒక డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి అప్లోడింగ్ స్పీడ్ వచ్చేసి 66 పాయింట్ సంథింగ్ చూపిస్తుందేమో మ్యాక్సిమం. మీరు ఎంత చూస్తున్నారో చూడండి. 63.94 64% చూపించింది. ఓకే కూల్. ఇదైతే మాత్రం నాకు చూపించింది. ఇప్పుడు వరకు అయితే చాలాసార్లు చేశాను, కాకపోతే ఇది ఒకసారి చూపించింది. నేను ఇంకా హిస్టరీ చూపిస్తాను మీకు. హిస్టరీ చూపిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ సో, బాగా అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. రిజల్ట్స్ చూడండి. నేను ఫస్ట్ వైఫై ఇన్స్టాల్ చేసింది 24వ తారీఖున, సెప్టెంబర్ 24వ తారీఖున ఇన్స్టాల్ చేశాను. ఆ రోజు వచ్చేసి 116 డౌన్లోడ్ స్పీడ్, 125 అప్లోడింగ్ స్పీడ్. ఇది వచ్చింది ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇదైతే మాత్రం ఆ రోజు చూపించింది. ఆ రోజు నుంచి నేను యూజ్ చేస్తున్నాను, నార్మల్గా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తారా, ఈరోజు నేను ఎన్నిసార్లు చేశాను ఇక్కడ కనబడుతుంది కదా. 3rd ఈరోజు నేను చేశాను. అండ్ అంటే ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు అని అంటే ఫోన్ సిగ్నల్ అలాగే సరిగ్గా పనిచేయడం లేదు కదా. ఇదన్నా పనిచేస్తుందా అని చెప్పి అందరికీ భయం. ఆ భయం అయితే మాత్రం ఏం పడద్దు. ఎక్స్ట్రీమ్ ఫైబర్ బాగుంది. ఓకేనా, 100% అన్లిమిటెడ్ డేటా ఫ్రెండ్స్. ఇది నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ప్రూఫ్ ఏంటంటే చూపిస్తాను చూడండి. వీళ్ళైతే నాకు ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేస్తా. ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ల్యాండ్లైన్ మై ప్లాన్ చూద్దాం. మై ప్లాన్ అయితే చూడండి. ఇక్కడ ఇంటర్నెట్ అన్లిమిటెడ్, 100 Mbps, లిమిటెడ్ కాల్స్. ఓకేనా, 2826 ఎంత వస్తుంది, ఎంత పట్టది డేటా బ్యాలెన్స్. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, నాకు ఎంత ఇచ్చారో బ్యాలెన్స్. మంత్లీ నేను ఎంత యూజ్ చేయొచ్చు అనమాట. 3622 GB అన్లిమిటెడ్ జీబీ. మీరు ఇది కూడా అయిపోయిందని అంటే, ఇది అయితే మాత్రం అసలు మీ లైఫ్లో ఎంత చేసినా కానీ అవ్వదేమో. నా లైఫ్ అయితే మాత్రం అవ్వదు. చాలా అదృష్టంగా భావిస్తున్నా, ఎంత మంచి ఇంటర్నెట్ దొరుకుతుంది. ఇది 100కి 100 కంప్లీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇంట్లో ఉన్న పొజిషన్ బట్టి ఇది డిసైడ్ అవుతుంది, అంతేగాని ఊరికనైతే మాత్రం డిసైడ్ అయిపోదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నా వైఫై యొక్క పురాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. బాయ్.